బాలకృష్ణ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఫీల్ అవుతూ శోభ రాశుల అభిమానులు అందరూ కూడా ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు అయితేనేమి, లేకపోతే అటు పక్క కర్ణాటక, అటు పక్కన మహారాష్ట్ర, ఇక్కడెక్కడ మన తిరుపతిలో ఉన్నారు. అలాగే అటు విదేశాల నుంచి కూడా అందరూ కూడా ఎంతో అద్భుతంగా సినిమా ఉంది. అసలు కన్నుల పండుగగా ఉంది. నిజమైన సంక్రాంతికి ఇప్పుడు మాకు ప్రారంభమైందని మరి ఎవరైతే వాళ్ళందరూ ప్రశంసలు వర్షాలు కురిపిస్తున్నారు. అందరూ కూడా ఇటువంటి మంచి చిత్రం అంటే ఈ చిత్రం కేవలం మా విజయం కాదు, మనకి జాతి విజయం, అలాగే మన భారత జాతీయ విజయం కూడా. ఎందుకంటే ఇక్కడ మారుమూల గ్రామంలో ఇక్కడ తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కోటిలింగాల్లో అక్కడి నుంచి తన సామ్రాజ్యాన్ని ఏదైతే భారతదేశం అంతా ఒక ఏకచక్రాధిపత్యం తీసుకొచ్చి విదేశీయుల వాడికి వ్యతిరేకంగా కూడా అడుగు పెట్టకుండా ఆయన చేసిన పోరాటం అది ఒక బ్రహ్మాండమైన సినిమాని అందించారు అని అందరూ పొగడతలతో ముంచేస్తున్నారు. అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా అభిమానులు ఏదైతే వాళ్ళ వంద చిత్రం ఎలా ఉండాలని ఆశించారో వాళ్ళ ఆశలకి ఉందని ఎంతో అంటే వాళ్ళు ప్రశంసలు చూపిస్తున్నారు. అందరికీ అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటాను. ఏదైతే నాన్నగారు చేయాలనుకున్న పాత్ర అదేదో నాకు వదిలేదేమో అనుకుంటున్నాను. సో ఆయన తల్లిదండ్రుల ఆశిస్సులు, అలాగే ఆ భగవంతుల ఆశిస్సులు, అలాగే నేను వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నా అంటే ఒక ఎవరితగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక నరసింహంగా పిలువబడుతున్నా, అదంతా మా అమ్మగారి ఆశల చలువాదే, మా నాన్నగారి ఆశీస్సులు చలువాదే, నా అభిమానుల చలువాని, అలాగే ప్రేక్షకులు దేవుళ్ళు వాళ్ళు ఎప్పుడు సినిమాను అందిస్తే నాన్నగారి నుంచి కూడా వాళ్ళు ఆదరిస్తున్నారు. అటువంటిది వాళ్ళ బ్రహ్మాండమైన ఒక సినిమా. దాన్ని కృషి గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించడం జరిగింది. ఎంతో ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. ఆయన మన తెలుగు నాట నడియాడిన ఒక గొప్ప వీరుడు, అలాగే త్రిసముద్ర పీత వాహనుడిగా తన సైన్యాన్ని మొత్తం అన్ని దిక్కులకి నడిపించిన యోధుడు. అలాగే క్షత్రియ దర్ప అంటే ఆయన మొత్తం ఈ దేశాన్నంతా ఒక కొడుకు తీసుకొచ్చి ఏదైతే అప్పుడు ఆనాడు ఆయన ఒక ఆదర్శంగా మన దేశాన్ని ఉమ్మడి కుటుంబంలో సినిమాలో కూడా ఉంది డైలాగు లాస్ట్లో, ఇది ఉమ్మడి కుటుంబం, గదికి మధ్య గొడవలు ఉంటాయి కానీ ఇది మాదంటే మాదని కొట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి ఇది మాదంటే ఎగరేసి నరుకుతామని. సో అద్భుతంగా ఈ సినిమాని అంత బ్రహ్మాండంగా తీర్చిదిద్దినాడు దర్శకుడు కృషి గారికి. ఎందుకంటే ఆయనే ఐడియాతో వచ్చారు, నిర్మాతలు వారు సాహసించి సినిమాను తీశారు. వాళ్ళందరూ కూడా మన తెలుగు జాతి తరఫున మనమంతా రుణమన్నాం. వాళ్ళకి సభాముఖంగా నా అభినందనలు, నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఒక మైల్ రాగా నిలబడుతున్నారు. కానీ చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఈ సినిమా మీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఎందుకంటే బాలకృష్ణ అంటే ఓల్డ్ లెజెండ్ అని, ఓల్డ్ నరసింహాని చిత్రాలు చూశారు, కానీ చారిత్రక నేపథ్యం ఇదే నా మొదటి చారిత్రాత్మక సినిమా అన్నట్టు. ఇది డెఫినెట్గా మా బాధ్యత పెంచింది. ఎందుకంటే కాకపోతే ఏంటంటే నటుడికి ఒక హద్దు అంటూ ఉంటుంది. సో అందరినీ ప్రేక్షకుల్ని అభిమానులు అందరినీ దృష్టిలో పెట్టుకుని ముందు సినిమా సార్ 101 సినిమా రైతు రాజ్యం అంటున్నారు. చెప్తాను. అందరికీ నమస్కారం. దానికి సంబంధం ఇది పాత్ర. మనందరికీ నిజమైన పండుగ. ఒక తెలుగు జాతి గర్వించదగ్గ సినిమా తీసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అమ్మనమ్మ పుత్ర నారా చంద్రబాబు నాయుడు గారు మాతో కలిసి సినిమా చూడబోతున్నారు. బేసికలీ ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ అండ్ వి థ్యాంక్ అవర్ చీఫ్ మినిస్టర్ ఫర్ దట్. అలాగే హైదరాబాద్లో కూడా లక్ష్మణపుత్ర కేసీఆర్ గారు కూడా త్వరలో సినిమా చూడబోతున్నారు. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. అండ్ ప్రతి తెలుగువాడి కథ, ప్రతి భారతీయుడి కథ, మన కథ, మన చరిత్ర, మన మూలం గౌతమిపుత్ర శాతకర్ణిని చూసి ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఈ షో బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇది ఒక ఫండ్ రైజింగ్ షో, చారిటీ షో.
సో దానికి ఎవరెవరైతే ఈ యొక్క బృహత్ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రాల సీఎంలు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటు మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చి ఇటువంటి మంచి చిత్రాలకి ఎప్పుడు మేము ఉన్నానని మాకు వెన్నుదట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.